బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఎందుకు వెళ్లారు? దీని వెనుక కారణాలేంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని నాంపల్లిలో ఉన్నటువంటి కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె అక్కడ ఉన్నటువంటి పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారీతో భేటీ కూడా కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రాజకీయాలకు సంబంధం లేదు ఈ భేటీకి అని బయటకు వచ్చి ప్రకటన కూడా చేయడం జరిగింది. తమ ఏదైతే యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్ లో వచ్చే నెలలో జరగబోయే ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇటు పార్టీ రాష్ట్ర నాయకులతో కూడా భేటీ కావడానికే వచ్చానని చెప్పి కూడా చెప్తా ఉంది. అదేవిధంగా డిజిటల్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాము మా యూనివర్సిటీలో, దీనికి సంబంధించి మాట్లాడడానికి మాత్రమే వచ్చానని చెప్పి కూడా ఆమె చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఈ పరిణామాలన్నీ చూస్తే వాళ్ళ మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందా అన్నటువంటి ఒక రాజకీయంగా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇటీవల ఏదైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కూడా ఆమె భేటీ కూడా కావడం జరిగింది. అప్పటి నుంచే మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందని చెప్పి కూడా జోరుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. ఈ ఊహాగానాలపై మల్లారెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. కానీ ప్రీతిరెడ్డి మాత్రం ఆమె కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆఫీస్ కు రావడం అయితే కేవలం ఇందులో ఎట్లాంటి రాజకీయం లేదు అని చెప్పి కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇట్లాంటి భేటీలు జరుగుతున్నప్పుడు ఒకవేళ ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి భేటీలు ఉండే అవకాశమే ఉందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. ప్రధానంగా ప్రీతిరెడ్డి రాజకీయ అరంగేట్రానికే ఇదంతా కూడా కార్యక్రమాలు స్కెచ్ వేస్తున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే రాజకీయ వర్గాల్లో వినిపిస్తా ఉంది. మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, ఆమె భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి. సో వీళ్ళు గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో అక్కడ ఏదైతే కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రజలతో ఎప్పటికప్పుడు కూడా మమేకం అవుతా ఉన్నారు. వృత్తిరీత్యా ఆమె డాక్టర్, అయితే ఆమె విద్యా సంస్థల నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మల్లారెడ్డి ఇప్పటికే ఆయన వయసు రీత్యా రాజకీయాలకు దూరం అవ్వాలని చెప్పి కూడా ఆయన భావిస్తుండటంతో ఇక తన వారసురాలిగా కోడలిని రాజకీయ రంగేట్రానికి తీసుకొస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నిటి వార్తల నేపథ్యంలో ప్రీతిరెడ్డి ఈ రోజు బీజేపీ ఆఫీస్ కు రావడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కేవలం ఇన్ని రోజులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము, మా కాలేజీ యూనివర్సిటీకి సంబంధించి కార్యక్రమాల కోసం మాత్రమే వచ్చానన్నటువంటి అంశాన్ని అయితే ఆమె చెప్తున్నప్పటికీ దీని వెనుక ఏదైనా